అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసికి ఆమె దగ్గరికి చేరి ముద్దు పెట్టాడు. ఒళ్ళు జల్లుమని ఇంకా కిందకి జరుగుతుంటే పెదవుల మధ్య చేతి అడ్డం పెట్టింది. ప్లీజ్ సార్, పెళ్ళికి ముందు ఏంటిది? ఇప్పుడు నేనేం చేశానని? చేస్తూనే ఏం చేశారని అంటారేంటి? మన పెళ్లి వరకు కొన్ని పార్ట్స్ మీరు టచ్ చేయకూడదు. నేను ఎక్కడ టచ్ చేశానే? ముద్దు పెట్టాను. ముద్దు పెడితే టచ్ చేసినట్లు కాదా? చేతితో ముట్టుకుంటే టచ్ చేసినట్లు అవుతుంది. బాగా మాటలు నేర్చారు గాని మీరు నైట్ డిన్నర్ చేశారా? తమరు వడ్డించారా? అయ్యో సారీ సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ లేచి వెళ్తుండగా స్వింగ్ చైర్లో కూర్చొని ఆమెను ఒడిలోకి లాక్కొని, వద్దు బేబీ, ఊరికే అన్నాను. బయట బోర్డు మెంబర్స్తో డిన్నర్ చేసి వచ్చాను. మరి నువ్వు తిన్నావా? మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తా అంటే అత్తయ్య తిట్టి తినిపించింది. వెరీ గుడ్. సరే కానీ రేపు నన్ను వదిలి వెళ్ళిపోతావా? అరే, నేనెక్కడికి వెళ్తాను? హైదరాబాద్లోనే కదా ఉండేది. మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు రండి. నాకు చూడాలనిపిస్తే నేను ఆఫీస్కి వస్తాను. మన మధ్య ఈ 4 రోజుల ఎడబాటు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దగ్గరే ఉంటే ఏం బాగుంటుంది? కాస్త దూరంగా ఉంటే ఎప్పుడు చూస్తామా అన్న ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. నువ్వు నా పక్కనుంటే ఎవ్రీ సెకండ్ ఎగ్జైట్గానే ఉంటుంది బేబీ అన్నాడు ఇంకాస్త గట్టిగా చుట్టేస్తూ. ఇంకేం మాట్లాడలేదు ఆరు. అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతావన్నమాట? అది కాదు, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? ఇన్నేళ్ల నుండి అర్థం చేసుకుంటూనే ఉన్నాను అని అనగానే, సరే అయితే వెళ్ళంలే అనింది. అంత బలవంతంగా ఏం అవసరం లేదులే, రేపు వెళ్తున్నావు. అరే, బలవంతం ఏముంది? నిన్ను అడుగుతున్నాగా. నీకిష్టమైతే పంపించు, లేకపోతే లేదు. అడిగినా తప్పేనా అనింది మూతి ముద్దుగా పెట్టి. తప్పని నేను అనలేదు కదా, ఎందుకు ఓవరాక్షన్ చేస్తావు అన్నాడు ఆమె కింది పెదవిని మీటుతూ. సరే, నీకిష్టం లేని పనులు నేను చేయను, కానీ నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. నా సైడ్ వాళ్ళు పెళ్ళికి ముందు అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉండడం పద్ధతి కాదు అంటున్నారు. సో నాన్న కోరికని ఎందుకు కాదనడమని అనింది భయంగా. ఓకే, రేపు ఆరుష్ మిమ్మల్ని దింపొస్తాడు. ఇల్లు క్లీన్ చేయడానికి ఎవరినైనా పంపిస్తాను. ఓకే అంటుంటే షాకింగ్గా చూస్తూ ఉంది హర్షిత్ని. ఏంటలా చూస్తున్నావు? మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏ, నచ్చలేదా? అది కాదు అంటుంటే, ఏది కాదు? నా ప్రాణానికి ప్రాణమే నా ప్రేయసికి. ఒకే ఒక్క కోరిక తీర్చడంలో తప్పేముంది? నా స్వార్థం కోసం నిన్ను బాధ పెట్టలేను. సో నువ్వు మీ వాళ్ళతో ఎంజాయ్ చేయి. ఏదైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను అంటున్నా హర్షిత్ మాటలకి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది ఆరు. ఓయ్, ఏంటలా చూస్తున్నావు? ఐ కాంట్ బిలీవ్ దిస్ అంటుంటే, ఎక్కువ చేయకు. ఇప్పుడే చెప్పా ఓవరాక్షన్ చేయకు అని. ఇందులో నమ్మలేకపోవడానికి ఏముంది? అది కాదు సార్, నేను చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు నువ్వేం చెప్పావు? నేనేం ఒప్పుకోలేదు. మా ఇంటికి వెళ్తాను అంటే ఒప్పుకున్నారా? ఓహ్, నీ బాధ అదా? అయితే వెళ్తావా? చిచి, అది కాదు, జస్ట్ క్లారిఫికేషన్ కోసం చెబుతున్నాను. నిన్ను మీ ఇంటికి పంపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను నిన్ను చూడకుండా ఉండలేను కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఇంటి చుట్టూ నిర్మానుష్యంగా తయారైంది. మీ ఇల్లు ఒకటే ఉంది కాబట్టి అంత సేఫ్ కాదు. సో నా దగ్గరే ఉంచుకున్నాను. ముంబైలో ఉన్న ఇల్లు గురించి మాట్లాడుతోంది. నీకు ఇష్టం లేదు అంటే వెళ్ళిపోమ్మని చెప్పాగా, అది మర్చిపోయావా? అరే, నేను ఇష్టం లేదని చెప్పానా? మరి అంటున్నావుగా మా ఇంటికి పంపించారా అని. సరే సరే, ఇక వెళ్ళి పడుకుందాం సార్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అదేంటి, నాకు నిద్ర రావడం లేదు. మీరు లేకపోతే నాకు నిద్ర వస్తుందా? మరి రేపటి నుండి ఎలా పడుకుంటావు? మరి మీరెలా పడుకుంటారు? నేను పడుకుంటానని ఎక్కడ చెప్పాను? అదేంటి, మీరు పడుకోరా? నువ్వు లేకపోతే నిద్ర రాదు. మీరు అలా అంటే నేను ఎలా వెళ్ళాలి? నా పాటలు నేను పడతాను కానీ నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి. అయితే నేను వెళ్ళను. స్వయంగా మీరే వచ్చి దింపినా నేను వెళ్ళను. అదేంటి అలా మాట్లాడతావు? నాకు మీకంటే ఎవరు ఎక్కువ కాదు. మీరు నిద్ర లేకపోతే నాకు అక్కడ నిద్రలో పడుతుంది. సో అందుకే వెళ్ళను అనింది అతడి మెడ చుట్టూ చేతులేస్తూ. ఊరికే అన్నాను బేబీ, నువ్వు నిశ్చింతగా వెళ్ళు అంటూ ఆమె జగన భాగాన్ని చిన్నగా నొక్కాడు. ఒక్కసారిగా అతడి ఒడిలో నుండి దూకి బాల్కనీలోకి పరిగెత్తింది ఆరు. అలా వెళ్ళిన ఆమెని చూసి చిన్నగా నవ్వి ఆమె వెనకాలే వెళ్ళి ఆమెకు 2 వైపులా చేతులు ఆంచి, ఏమైంది అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి.
అతడి ఊపిరి వెచ్చగా తగులుతుంటే పరవశంగా ఫీల్ అవుతూ, నేను ముందే చెప్పాగా కొన్ని పార్ట్స్ని పెళ్ళైన తర్వాత టచ్ చేయాలని. పెళ్ళికి ఇంకా టైం ఉంది బేబీ. సో చిన్న చిన్న టచెస్ కామన్ అంటున్న హర్షిత్ని గుర్రుగా చూసి, మీరు మరీ ఫాస్ట్ అయిపోతున్నారు. మరీ ఇంత ఫాస్ట్ అయితే చాలా కష్టం. ఎవరికి కష్టం? నీకా నాకా అన్నాడు ఆమె చెవి తుమ్మెద కొరుకుతూ. అది నీకు కష్టం అనిపిస్తే ఆ కష్టాన్ని జీవితాంతం భరించాలి. నాకు కష్టమని నువ్వు ఫీల్ అయితే అది కష్టం కాదు అనుకుంటూ ఆమె నడుముని వేళ్లతో స్పృశిస్తూ ఉంటే, చెప్పండి ఏదో అంటూ ఆపేశారు అని అతని చేతి వేళ్ళని తడమకుండా ఆపింది. ఏమని చెప్పాలి? నా దగ్గర తెలుగు ఇంగ్లీష్ పదాలు దొరకట్లేదు అన్నాడు మత్తుగా. అతని టోన్ చేంజ్ అవుతుంటే కంగారుగా, అదేంటి మీరలా మాట్లాడుతున్నారు అనింది. ఏమో బేబీ, నాకు నీతో ఇలాగే ఉండాలనిపిస్తోంది. ఇప్పుడు పెళ్ళి అవసరమంటావా? ఆ తాళేదో ఇప్పుడే కట్టేసి మనిద్దరం ఒక్కటవుదాం. నీ నుండి క్షణం కూడా దూరంగా ఉండాలనిపించట్లేదే అంటుంటే, అదేంటి అలా మాట్లాడుతున్నారు? పెళ్లి టైం దగ్గర పడింది కదా! ఇంకా ఎన్ని రోజులు? ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేరా? చేయలేను. ఇంకా టైం ఉంది అనుకుంటే మన మైండ్ వెయిట్ చేస్తుంది కానీ, ఎలాగో దగ్గరవుతామన్నప్పుడు మన మైండ్ సహకరించదు. నేను అదే సిచ్యువేషన్‌లో ఉన్నాను అంటుంటే ఏం మాట్లాడలేదు. వాట్ హ్యాపెన్ బేబీ? మాట్లాడవేంటి? ఎస్ సార్. యూ ఆర్ కరెక్ట్. అయితే రేపు వెళ్తున్నావుగా? ఏదైనా ట్రై చేసుకుంటానే. లేకపోతే నిద్ర పట్టేలా లేదు. యాక్చువల్‌గా కంట్రోల్‌లో లేదు. బట్ కనీసం స్నాక్స్ ఇవ్వవే అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. బాబోయ్! నా వల్ల కాదు బాబు. అసలు నా గురించి ఆలోచించరా? నేను మనిషినే. నాకు ఫీలింగ్స్, హార్మోన్స్ ఉంటాయి. మీరంటే ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటారు. మరి నా పరిస్థితి? మొన్ననే ఎంత బీభత్సం సృష్టించారు. కంట్రోల్ చేసుకోలేక చచ్చాను. ఇక ఇప్పుడైతే మీకు పూర్తిగా లొంగిపోతానేమో అని భయం వేస్తోంది. అలా కాకుండా నేను చూసుకుంటా కదా! ఏం చూస్తారు బాబు? నా ఫీలింగ్స్‌తో ఆడుకుంటారు. పీక్స్‌కి తీసుకెళ్ళి అలా వదిలేస్తే అసలేమనుకోవాలి? అసలు నా ఫీలింగ్స్‌తో పని లేదా? అంటూ అతని దూరం తోసి లోపలికెళ్ళింది. వెళ్తున్న అరచెయ్యి పట్టి ఫోర్స్‌గా మీదకి లాక్కున్నాడు. అదిరిన గుండెలతో చూస్తూ ఉంటే, సంకోచ వ్యాకోచాలతో ఎదపొంగులు అదురుతూ ఉంటే బెదురుగా చూస్తూ ఉంది. ఆమె గుండె సడి అతడికి లయబద్ధంగా వినిపిస్తుంటే ఇంకాస్త దగ్గరగా అదుముకొని ఆమె చెస్టుపై వేలు పెట్టి రాస్తూ ఆమె టీషర్ట్ని కాస్త కిందకని పెదవులు నిలిపాడు. అతని స్పర్శకి ఒళ్ళు జల్లుమంటుంటే చుట్టేసింది అతన్ని. హర్షిత్ ఫేస్లో స్మైల్ వచ్చి చేరగా నెక్స్ట్ సెకండ్లో 6 పెదవులని అందుకొని తేనెలూరే అదరాలని జుర్రుకుంటూ ఆమె నడుం మడతలని సవరిస్తూ వీపుని సుతారంగా తడుముతుంటే అతడి పెదవులు నాలుక చేసి అల్లరికి మైకం కమ్ముతోంది. ఇంకా అతనికి వీలుగా ఉండేలా మరి హర్షిత్ తల నిమురుతూ ఆ ఫీలింగ్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతూ పరవశంగా ఫీల్ అయ్యి అతడి వీపుని గట్టిగా ఆమెకు అదుముకుంది. పెదవులని వీడకుండానే బెడ్ మీదకి చేర్చి ముందుకు వచ్చిన కురులని చెవి వెనక్కి పడుతూ ఆమె మెడవంపులోకి చేతులు పొనిస్తూ అతని పెదవులు శంఖం లాంటి మెడ మీద తడి మొద్దులు అద్ది ఇంకాస్త కిందకొచ్చి ఆమె మీద పడుకోవడం వల్ల ఉబికి వచ్చిన పర్వత శిఖరాలు అతన్ని సమ్మోహితుణ్ణి చేస్తుంటే ముద్దు పెట్టి చేతులతో సుతారంగా నిలిపి దూరం జరిగాడు. అతని చేష్టలకి గుండె వేగం పెరిగిపోతుంటే అదుపు చేసుకోలేక నానా తంటాలు పడి హర్షత్ని గుర్రుగా చూస్తూ ఊది, ఏమైంది అలా చూస్తున్నావు? మీకు ముందే చెప్పాగా పెళ్ళయ్యే వరకు కొన్ని ప్లేసెస్ని టచ్ చేయకూడదు అని. నేను ఎక్కడ టచ్ చేశాను? మీ ముద్దు కావాలని నా పెదవులకి తాకాయి. దానికి నేనేం చేయను అన్నాడు కొంటెగా. చెడిపోయారు మీరు. మీతో పాటు నన్ను చెడగొట్టేస్తున్నారు అనింది అలకగా. నో, నువ్వే చెడగొట్టేశావు. నేనా? నేనేం చేశాను అనింది అమాయకంగా. ఇదిగో ఇలా మాట్లాడే ప్రవోక్ చేస్తుంటే నాలో ఏదేదో జరిగిపోతోంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో నీకు తెలీదా? ఏమో నాకు తెలీదు. అవునా? ఎందుకు ఏషాలేస్తావ్? అన్నీ తెలిసి కూడా ఏమో మీ నోటి వెంట వినాలనుంది. అబ్బో! సరే అయితే విను. నీ మీద పిచ్చిగా పెరిగిన ప్రేమ ఒక కారణమైతే దానితో పాటు నీ మీద కోరిక కూడా పిచ్చిగా పెరిగిందే. అది నీ బాడీతో మాత్రమే. నాకిప్పుడు ఒకటి అర్థమైంది. నా శరీరం నీ శరీరాన్ని పూర్తిగా బానిసైందని. ఎవరికైనా ఇంటిమేట్ అయ్యాక అలా అవుతుంది కానీ నాకేమో మన కలియక్కకి ముందే అడక్ట్ అవుతోంది. నీ టచ్‌కి పూర్తిగా నా బాడీ నీ వశమైపోతుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది ప్రేమ, మోహమో ఐ డోంట్ నో అన్నాడు నడుం మీద పెదవులు అద్ది. అయితే సరే మరి నన్ను మీ వశం చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాగా
కోరిక అనే వీక్నెస్‌కే ఆ కోరికని తీర్చే మందును నేనవుతానని మీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకునే అవసరం లేదు సార్. నేను మన ఇంటిమేట్‌కి ఒప్పుకుంటున్నాను. ఏమవుతుంది? తనువులు కలిసాక పెళ్లి చేసుకుందాం. ఆల్రెడీ మనసులు కలిసాయి. ఇప్పుడు తనువులు కలుస్తాయి. పెళ్ళికి కావాల్సింది ముఖ్యంగా మనసు. అది ఒకటిగా ఎప్పుడో మారింది. ఇంకేంటి? అని అతడి షర్టు పట్టి మీదకి లాక్కుంది. ఆమె అలా లాగగానే ఊహించని హర్షిత్ బ్యాలెన్స్ తప్పి అమాంతం మారు మీద పడిపోయాడు. అలా పడగానే మెత్తగా తగులుతున్న స్ట్రక్చర్కి కళ్ళు కింద చూసి ఆరుని చూశాడు. పడతాడని ఎక్స్పెక్ట్ చేయని ఆరు బిక్కమొహం వేసుకొని చూస్తోంది. ఏంటి పాప అలా చూస్తున్నావు అంటూ ఐవింగ్ చేశాడు. అతని చూపులు గుండెల్లో గుచ్చుతుంటే సిగ్గుతో ఆమె ఫేస్ని రెండు చేతులతో దాచేసింది. మూసిన చేతుల మీద ముద్దు పెట్టి చేతులని స్మూత్గా రిమూవ్ చేసి ఇప్పటి వరకు ఏదో అన్నావు, రిపీట్ అగైన్ అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది. చెప్పు, మీకు వినపడింది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అనింది సిగ్గుపడుతూ. నీ నోటి వెంట మళ్ళీ వినాలనుంది. పోండి సార్, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు. నేను చెప్పను. ప్లీజ్ బేబీ చెప్పవే. చెప్పను అనింది అతన్ని చూడకుండానే. లుక్ ఎట్ మీ అన్నాడు. మెల్లగా కళ్ళు పైకెత్తి అతన్ని చూసింది. చిలిపిగా నవ్వుతున్నాడు. మీరలా చూస్తే నాకు సిగ్గు బాబు అనింది. మరి ఇప్పటి వరకేదో అన్నావుగా, ఇలా సిగ్గుపడుతుంటే పనేలా పూర్తవుతుంది అన్నాడు మాటల్లో అల్లరి పలికిస్తూ. చీ ఆపండి అని అతని నోటి మీద చేయి పెట్టింది. ఏంటి ఆ మాటలు నువ్వు అన్నావు కదా, తనువులు కలవాలని అంటుంటే గుర్రుగా చూసింది ఆరు. ఏమైందే అలా సీరియస్గా చూస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? ఫస్ట్ నా మీద నుండి లేవండి. నువ్వే కదే నా షర్టు పట్టిలాగావు. మళ్ళీ మాట మార్చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎంత గింజుకున్నా అస్సలు లేవను. మన మనసులు కలిసినట్లే మన శరీరాలు కూడా కలవాలి. తర్వాత పెళ్లి చేసుకోవాలి అన్నాడు హర్షిత్. మీరు నా నుండి దూరంగా ఉండడం కష్టమన్నారని అలా అంటే నా మాటే నాకే అప్పజెప్పేస్తున్నారా? నేను ఎవరి మాటలు ఉంచుకోను, ఎవరి వారికి అప్పజెప్పేస్తుంటాను. మళ్ళీ మాటొచ్చేయదు. అయినా ఇలా నన్ను మాటల్లో పెట్టి టైంపాస్ చేస్తున్నావు. ఏదైనా అనుకున్నామంటే అది జరిగిపోవాలి అన్నాడు కొంటెగా. అమ్మ బాబోయ్, నేను ఏదో సరదాగా అంటే మీరు నిజంగానే అంటున్న ఆరు మాట బయటకు రాలేదు. ఇద్దరి మధువులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుంటే అతడి చెయ్యి మాత్రం ఆమె నడుముని చిన్నగా నొక్కి లోయలో నుండి పర్వతాల మీదకి ప్రయాణం చేస్తున్నాయి. అతని చేతుల స్పర్శకి పూర్తిగా అతని మాయలో పడిపోయింది. ఏం చేస్తున్నా ఇష్టంగా సహకరిస్తోంది. ఇద్దరి తనువులకి ఏదో కావాలనిపిస్తుంటే అతని వీపును చుట్టేసింది. పెదవులు వీడి ఆమెను గట్టిగా హత్తుకొని ఆరుని చూశాడు. అతని మాయలో కళ్ళు మూసుకొని కనిపించింది. ఆమెనలా చూడగానే అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. ఇక వయసు వేడి ఆగనంటున్నా ఇద్దరిలో హర్షిత్ కష్టంగా అదుపు చేసుకొని బేబీ అన్నాడు మోకింగ్ టోన్తో. అనింది మత్తుగా. ప్రొసీడ్ అవుదామా? అవుదామనే చెబుతున్నానుగా అనింది. ఆమె మాటలకి మనసు ఆనంద పరవశంతో నిండిపోతే నుదిటి మీద పెదవులు అద్ది ఆమె గుండెల్లో తలపెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఏమైంది అనింది రైల్లా పరిగెడుతున్న ఆమె గుండె సవ్వడిని వింటున్న హర్షిత్ని. మన పెళ్ళికి ఇంకా కొన్ని రోజులే టైం ఉందిగా. ఇన్ని రోజులు వెయిట్ చేశాం. ఇప్పుడు పొల్యూట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. పెళ్ళైన తర్వాతే నేను పూర్తిగా నా దాన్ని చేసుకుంటా. అప్పుడే నువ్వు కూడా మన కలయికకి సిద్ధంగా ఉంటావు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను నువ్వు ఇచ్చుకోలేవు. అది నాకు తెలుసు. లోపల ఎక్కడో పెళ్లి కాలేదు అన్న భావం తొలిచేస్తూనే ఉంటుంది నిన్ను. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నీ ఫీలింగ్స్ అంటే రెస్పెక్ట్ మాత్రమే. నీలో కరగాలంటే ఎనీ టైం ఎనీ ప్లేస్ నాకు ఓకే. పెళ్ళికి ముందా తర్వాత అన్న ఆలోచనలు ఏమీ లేవు. ఎప్పుడైతే నువ్వు నా శరీరంలో నిండిపోయావో అప్పుడే ఫిక్స్ అయ్యాను ఇలాంటి రిస్ట్రిక్షన్స్ మన మధ్య ఉండకూడదని. అయినా ఆల్రెడీ ఎప్పుడో నాలో నిండిపోయావు. బట్ ప్రాక్టికల్గా మాత్రం పెళ్ళైన తర్వాత పూర్తిగా నా వశం చేసుకుంటాను, కేవలం నీకోసం అన్నాడు. అతని మాటలకి గుండెల్లో ఉన్న హర్షిత్ తల మీద ముద్దు పెట్టి, మీకు ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా నా కోసం తగ్గుతున్నారు చూడండి. రియల్లీ గ్రేట్ సార్. ఐఎమ్ సో లక్కీ అంటూ అతని మోముని రెండు చేతుల్లోకి తీసుకొని తనివి తీరా ముద్దాడింది. అయితే రేపు వెళ్ళిపోతున్నావన్నమాట అన్నాడు అలకగా. వెళ్ళును సార్. మిమ్మల్ని వదిలి నాకు వెళ్ళాలనిపించట్లేదు. మీ నుండి దూరంగా ఉండాలంటే నా మనసు అంగీకరించట్లేదు. ఇంత ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? దూరం వెళ్తున్నానంటేనే ప్రాణం పీకినట్లవుతోంది అంటుంటే ఏం పర్వాలేదు. మన పెళ్ళికి ఇంకా కొన్ని రోజులేగా ఉంది. ఇక్కడేగా నువ్వు ఉండేది. మావయ్య గారి మాటని ఎందుకు కాదనడం?
అతని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మన ఇద్దరిని పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తే అప్పుడు పెళ్ళి ఫుల్ఫిల్ అవుతుంది. సో వాళ్ళని బాధ పెట్టుకుంటూ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వస్తాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. చూడాలనిపిస్తే ఒక కాల్ చెయ్యి. డ్రైవర్ని పంపిస్తాను అంటున్న హర్షిత్ని గట్టిగా గుండెలకి ఎదుముకొని అతని వీపుని చుట్టేసి ఫెవికాల్లా తనని అతుక్కుపోయి హాయిగా నిద్రలోకి జారుకుంది. ఆమె తల నిమురుతూ ఆరు మోముని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు హర్షిత్. ఆమె వెళ్తుంది అన్న బాధ అతన్ని నిద్రకి దూరం చేసింది. కదిలితే ఎక్కడ లేస్తుందో అని అలాగే ఉండిపోయాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.